హలో అండి, వెల్కమ్ టు ఇన్వెస్ట్మెంట్ డైరీస్ ఇన్ తెలుగు. 30 డేస్ టార్గెట్. ఈరోజు మనకు మార్కెట్ ఆల్మోస్ట్ 100 పాయింట్స్ డౌన్లో చూపిస్తుంది. చూద్దామండి ఇప్పుడు మార్కెట్ రెసిస్టెన్స్ సపోర్ట్ జోన్స్ ఎక్కడ ఉన్నాయన్నది. 1 minute టైం ఫ్రేమ్లో పెట్టి చూస్తే ఆల్మోస్ట్ 23,500 దగ్గరలో ఒక రెసిస్టెన్స్ ఉందని చెప్పి నేను చూశానండి. అక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందేమో అని చూద్దామండి. ఇప్పుడు అదే మనకి టైం 9:15 అయింది. మనకి ఎస్టర్డే పొజిషన్స్ ఆల్మోస్ట్ 2,500 లాస్ట్లో చూపిస్తూ ఉంది. చూడండి మనకి ఆల్మోస్ట్ మన మార్కెట్ ఇప్పుడు ఎట్ ద మనీకి అప్రోచ్ అవ్వడం వల్ల మనకి ప్రీమియం ఒక సైడ్ హెవీగా పెరిగింది, రెండో సైడ్ ఏం అసలు కరగట్లేదు. చూడండి మనకి ఈటీఎఫ్లో కూడా ఏమన్నా ఈరోజు అడ్జస్ట్మెంట్లకి యావరేజింగ్కి ఏమన్నా ఛాన్స్ ఇస్తుందో చూద్దామండి. మనకి ఐటీ ఈటీఎఫ్లు ఈరోజు కూడా యావరేజింగ్ చేయడానికి ఛాన్స్ ఇస్తుంది. చూద్దామండి, యావరేజ్ చేద్దాం ఈరోజు. అలాగే మాన్ 100 కూడా వెయిట్ చేద్దామండి. దీనికి ఇంకా యాక్చువల్ యావరేజ్ ప్రైస్ ఇంకా బాగా డౌన్ ఉంది. దాన్ని చూడండి, ఇప్పుడు మనకి అసలు ఏం కరగట్లేదు. మనకి ఇంకా ఎక్స్పైరీ 2 days ఉంది, బుధవారం గురువారం మనకి. అలాగే నిఫ్టీ 5 minutes ఫ్రేమ్లో చూస్తే ఇంకా అదే రేంజ్లో కన్సాలిడేట్ అవుతుంది. 23,500 దగ్గర సపోర్ట్ తీసుకొని మనకి అది సైకాలజికల్ సపోర్ట్ కాబట్టి అది సపోర్ట్ నుంచి బ్యాక్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. 1 day టైం ఫ్రేమ్ చూస్తే చూడండి మనకి అక్కడ 23,540 520 మధ్యలో సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది. మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అదే రేంజ్లో చూపిస్తుంది, 2,500. మనకి 15 minutes ఆల్రెడీ పాస్ అయింది మార్కెట్ ఓపెన్ అయ్యి. ఏమన్నా ఇంకా ఓన్లీ ఐటీ తప్ప ఇంకా ఏం మాన్ 100 తప్ప ఇంకా ఎన్టీపీసీ గ్రీన్ కూడా ఈరోజు డౌన్లో ఉంది. ఇంకా మనకి మార్కెట్ 23,540 530 దగ్గర ఒక సపోర్ట్ ఉండడం వల్ల దాన్ని యావరేజ్ చేయడం జరిగిందండి. యావరేజ్ చేయడానికి మనకి క్యాపిటల్ తక్కువ ఉండడం వల్ల నేను దూరంగా వెళ్ళి ఒక బై పొజిషన్ తీసుకున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 300 క్వాంటిటీని మళ్ళీ యావరేజ్ చేశాను. యావరేజ్ చేసిన వెంటనే మనకి మార్కెట్ కొంచెం మళ్ళీ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడం జరుగుతుంది. సో అందువల్ల చూద్దామండి ఇప్పుడు ఏమవుతుంది అన్నది. ఆల్మోస్ట్ 5,000 లాస్లో చూపిస్తుంది కదా. మనకి 37 రూపీస్ 95 పైసలు యావరేజ్ చేయడం జరిగింది. అక్కడ సపోర్ట్ తీసుకుంటుందని చెప్పి అనుకున్నాను. చూడండి ఇప్పుడు మార్కెట్ ఒకేసారి సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళడం వల్ల ఆల్మోస్ట్ మనం నో ప్రాఫిట్ నో లాస్లోకి వచ్చేసాము. ఇప్పుడు చూస్తే చూడండి ఆల్మోస్ట్ అదే రేంజ్లో ఉంది. కొంచెం సపోర్ట్ చూడండి, 23,500 దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వచ్చింది. నేను 23,510 దగ్గర నేను యావరేజ్ చేయడం జరిగింది. ఇప్పుడు చూడండి ప్రాఫిట్లోకి వచ్చేసాను. నేను ఈ 2 పొజిషన్స్ కూడా ఈరోజు ఎగ్జిట్ అయిపోయి కొత్త స్ట్రాటజీకి మనకి రేపటి నుంచి టైం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈరోజు ఎండ్ ఆఫ్ ద డేకి ఈరోజు ఎగ్జిట్ అయిపోయి నెక్స్ట్ వీక్కి మన Jan 1st నుంచి స్ట్రాటజీ అనుకున్నాం కదా, ఆ స్ట్రాటజీకి నేను మళ్ళీ ఆర్డర్స్ పెడదామని అనుకుంటున్నాను. ఎందుకంటే టుమారో January 1st కాబట్టి మనకి మన స్ట్రాటజీ ప్రకారం 30 daysలోనూ 2.5 రూపీస్ ఇంట్రెస్ట్ చొప్పున మనం కలెక్ట్ చేద్దామని చెప్పి అనుకున్నాం కదా, అదే స్ట్రాటజీని మనం ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ అవర్ స్ట్రాటజీ. మనం 7 రూపీస్ నుంచి 9 రూపీస్ బోత్ సిఈ సైడ్ పిఈ సైడ్ సెల్ చేసి అది వీక్లీ ఆప్షన్స్ సెల్ చేసి మనం ఎండ్ ఆఫ్ ద డేకి మనకి ఏమైనా అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తే చేసి అలాగే వీక్ అంతా అలా హోల్డ్ చేస్తూ ఉందాము. అడ్జస్ట్మెంట్ ఎప్పుడు చేయాలంటే మనం సెల్ చేసిన ప్రీమియమ్స్కి మోర్ దెన్ 3 times అయితే అదర్ సైడ్ ఎగ్జిట్ అయిపోయి మనం ఏ ప్రీమియం అయితే హోల్డ్ చేస్తున్నామో ఆ ప్రీమియం అంతా ఆపోజిట్ సైడ్లోనూ ప్రీమియమ్స్ తీసుకొని దాన్ని కూడా సెల్ చేయాలి. ఇప్పుడు కూడా మార్కెట్ వైలెంట్గా మూవ్ అయితే సపోజ్ మనం తీసుకున్న ప్రీమియం 8 రూపీస్ అనుకోండి, 24 రూపీస్ ఒక సైడ్ అయింది అనుకోండి, అదర్ సైడ్ ఎగ్జిట్ అయిపోయి ఇంకొక సేమ్ ఎగ్జిట్ అయిపోయింది దాంట్లోనే సిఈ అనుకోండి ఎగ్జిట్ అయిపోయింది, సిఈ సైడ్ 24 రూపీస్ని ప్రీమియం ఉన్నది ఎక్కడుందో అక్కడ సెల్ చేస్తాం. ఇప్పుడు కూడా మార్కెట్కి వైలెంట్గా మూవ్ అయిపోతే 24 3 times అంటే 70 రూపీస్ దగ్గరికి వెళ్తే అప్పుడు కూడా సేమ్ ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వండి.
ఇప్పుడు మూడోసారి కూడా ఇంకా వైలెంట్గా మూవ్ అయిపోతుంటే అప్పుడు యావరేజ్ చేయడానికి ట్రై చేయండి. అప్పటి వరకు మీరు అలా వెయిట్ చేస్తూ ఉండండి. చూడండి ఇప్పుడు మార్కెట్ మనకి టైం 1:45 అవుతుందండి. మనం పిఈ సైడ్ బై చేసాం కూడా కదా, అది కూడా ఈరోజు మనకి ప్రాఫిట్లోనే కనిపిస్తుంది. ఎందుకంటే టైం డీకే వల్ల కొన్నిసార్లు తగ్గవలసింది పోయి ఒక్కొక్కసారి పెరుగుతూ ఉంటుంది. చూడండి మనం ఓన్లీ సిఈని హోల్డ్ చేస్తూ ఉన్నాము. సిఈ సైడ్ మనకి ఆల్మోస్ట్ 3000 ప్రాఫిట్ వచ్చింది. మనకి నెక్స్ట్ వీక్ ఆప్షన్స్ పెడదామని చెప్పి అనుకున్నాం కదా, అది ఒక సైడ్ పెట్టేశానండి. పిఈ సైడ్ 300 క్వాంటిటీ ఓపెన్లో ఉంచాం కదా, ఇప్పుడు సిఈ సైడ్ నెక్స్ట్ వీక్ది పెట్టేశాను. ఈ సెకండ్ది కాకుండా నెక్స్ట్ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నాం కదా, దానికి ఇప్పుడే పెట్టేశాను. అలాగే పిఈ సైడ్ కూడా ఈరోజు ఎగ్జిట్ అయిపోయి దాని వైపు కూడా పిఈ ప్లేస్లో 225 క్వాంటిటీని సెల్ చేస్తానండి ఆ నెక్స్ట్ వీక్కి. చూడండి సిఈ సైడ్ మనకి 24,600 ఆల్మోస్ట్ 1000 రూపీస్ పాయింట్స్లో మనకి 10 రూపీస్ ప్రీమియం దాకా దొరికింది. ఇప్పుడు పిఈ సైడ్ 16 రూపీస్ వచ్చేసింది. దాన్ని కూడా ఈరోజు ఎగ్జిట్ అయిపోతాను. లిమిట్ ఆర్డర్ పెట్టి ఎగ్జిట్ అవుతారని చెప్పి చూస్తున్నాను. కానీ లిమిట్ ఆర్డర్ కన్నా మనకి ఇప్పుడు ట్రైలింగ్ లాస్ స్టాప్ లాస్ పెడదామని చెప్పి అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇంకా 2 days ఉంది కాబట్టి ప్రీమియమ్స్ కరిగే ఛాన్స్ ఉంది. మనం లిమిట్ ఆర్డర్ని ట్రైలింగ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నానండి. 300 పిఈ కదా, 300 రూపీస్ 300 క్వాంటిటీ పిఈ కదా, దాన్ని ఇప్పుడు బ్యాలెన్స్ అవ్వలేదు కాబట్టి దాన్ని ఈరోజు ఎగ్జిట్ అయిపోతాను. మీకు లిక్విడ్ కేస్ చూడండి, ఇది మనకి ఏమన్నా క్యాపిటల్ వాలెట్లో ఉంచే బదులు లిక్విడ్ కేసు కొని అలాగా వెయిట్ చేస్తానండి. ఎప్పుడైతే మనకి అవకాశం వస్తుందో ఈటీఎఫ్ని యావరేజ్ చేయడానికి, ఆ టైంలో ఈ లిక్విడ్ కేసులో ఉన్న యూనిట్స్ని సెల్ చేసేసి ఆ రోజు మనం ఈటీఎఫ్లను బై చేయొచ్చు. అప్పటి వరకు మనకి ఐడియల్గా పార్క్ చేసే మనీని ఇందులో పార్క్ చేస్తే మనకు కొంచెం ప్రాఫిట్ రిటర్న్స్ వస్తాయి, అడిషనల్ రిటర్న్స్. చూడండి 23,660 వరకు వెళ్ళింది, ఆల్మోస్ట్ 110 పాయింట్స్ అప్. మనం ఆల్మోస్ట్ 5,400 ప్రాఫిట్లో కనిపిస్తున్నాము. మనకి ఐటీ ఈటీఎఫ్లో మంచి వాల్యుయేషన్లో దొరికి అని అన్నాం కదా, దాన్ని ఇప్పుడు యావరేజ్ చేశానండి. అది కూడా ఎగ్జిక్యూట్ అయిపోయింది. నెక్స్ట్ 50 ఈటీఎఫ్లను కూడా నేను లిమిట్ ఆర్డర్ పెట్టాను, అవి ఎగ్జిక్యూట్ అవుతాయా లేదన్నా చూద్దామండి. ఇప్పుడు 23,500 పిఈని ట్రైలింగ్ స్టాప్ లాస్ చేద్దామని చెప్పి అనుకుంటున్నానండి. ఇప్పుడు మనకి 19 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. ఒక 2.5 రూపీస్ అప్లో నేను స్టాప్ లాస్ పెట్టాను. మనకున్న ప్రాఫిట్ని కొంచెం క్యాప్ పెట్టేయాలండి. అనవసరంగా మొత్తం క్యాపిటల్ రిస్క్లో పెట్టే బదులు కొంచెం మన సేఫ్ సైడ్ ప్రాఫిట్ని లాక్ చేసేయాలండి. ఇప్పుడు మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టి మనం ట్రైలింగ్ చేద్దాం అనుకుంటున్నామండి 23,200 పిఈని. చూద్దామండి ఎంతవరకు ఈరోజు ఎండ్ అవుతాం అన్నది. ఎస్, మనకి ఇంకా టైం 2:45 కాబట్టి ఇంకొక 45 minutes ఉంది. పిఈని చూడండి ట్రయల్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 2 రూపీస్ గ్యాప్ ఉంచండి, మరీ దగ్గరలో అయితే ఎగ్జిక్యూట్ అయిపోయి మళ్ళీ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 16 రూపీస్ కాబట్టి మళ్ళీ 18 రూపీస్కి నేను ట్రయల్ చేద్దాం అనుకుంటున్నానండి. ఈ లోపలనే ఒక హిట్ అయ్యి అది ఎగ్జిక్యూట్ అయిపోయిందండి. ఇంకా దీనికి ఇప్పుడు నేను మళ్ళీ పిఈని నెక్స్ట్ మంత్ది 9th జాన్ది తీసుకుంటున్నాను. దాన్ని కూడా తీసుకొని ఇంక ఈ రోజుకి ఇలా వదిలేద్దాం అని చెప్పి అనుకుంటున్నాను. మ్యాక్సిమం మన ప్రీమియమ్స్ ఎప్పుడైతే హాఫ్ కన్నా ఎక్కువ కరిగిపోయి మార్కెట్ అదే రేంజ్లో ఫ్లక్చుయేట్ అవుతుంది అనుకోండి, 5 రూపీస్ కానీ 4 రూపీస్ కానీ వచ్చాయి అనుకోండి, 2 ఎగ్జిట్ అయిపోయి కొత్త పొజిషన్ తీసుకోవడానికి ట్రై చేయండి. 4 రూపీస్ ప్రీమియం జీరో అవ్వడానికి చాలా టైం పడుతుంది. అలాగే 8 రూపీస్ ప్రీమియం జీరో అవ్వడానికి 8 రూపీస్ ప్రీమియం కరగడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అలాగే 3 రూపీస్ ప్రీమియం ఇంకా ఫర్దర్గా డౌన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో అన్నెసరీగా హోల్డ్ చేసే బదులు ఎక్కువ ప్రీమియం తీసుకోవడానికి ట్రై చేయండి ఉన్న పొజిషన్స్ ఎగ్జిట్ అయిపోయి. చూడండి ఆల్మోస్ట్ మనం నిఫ్టీ జీరో ఆల్మోస్ట్ అప్ లేదు డౌన్ లేదు, అదే రేంజ్లో తిరుగుతూ ఉంది. ఈరోజుకి ఇంకా టైం 3:10 వచ్చింది. ఇంకేమైనా ఈటీఎఫ్ని యావరేజ్ చేయొచ్చామని చూద్దామండి. మనం ఆల్రెడీ 2 లిమిట్ ఆర్డర్స్ పెట్టి ఉంచాము, వాటిని ఎగ్జిక్యూట్ అయితే అవి, లేకపోతే రేపు మళ్ళీ యావరేజ్ చేయడానికి ట్రై చేద్దామండి. ఆల్మోస్ట్ మనం
5400లో లాక్ అయ్యి ఉన్నట్టే. మనకి ఇప్పుడు బ్యాలెన్స్డ్ స్ట్రాంగిల్లో ఉన్నాము. 2 ప్రీమియమ్స్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి. సో మనం 1000 పాయింట్స్ అప్ డౌన్ ఉన్నాం కాబట్టి మనకి వరి అయ్యే ఛాన్స్ లేదండి. ఇంకా వీలైతే మీరు కూడా ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వండి. బెస్ట్ రిజల్ట్స్ ఇస్తున్నాయి. నాకు లాస్ట్ మంత్ ఆల్మోస్ట్ ఈ మంత్ అంతా కలిపి ఆల్మోస్ట్ 6.7% వచ్చిందండి. ఈ నెక్స్ట్ మంత్ ఎంత టార్గెట్ మంత్ 2.5 ఎంత వస్తుందో చూద్దామండి అడ్జస్ట్మెంట్ టైంలో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ.